హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ భాగవతం చెప్పుకుందాం. ఈ నారదుల వారు వ్యాస మహర్షికి చెప్తున్నారు. ఆయన నేను ఎన్ని రాసినా, ఏం చేసినా నాకు మనసుకి ఇంకా సంతోషం కలగటం లేదు. ఎందుచేతో ఏమిటో మీరు నారద మహర్షి మీరు చెప్పండి. నేను మీరు చెప్పింది ఎలా చెప్తే అలా పాటిస్తాను అని అడిగారు. అడిగితే ఆయన చెప్పుకొస్తున్నారనమాట. ఓహ్! వాల్మీకి నువ్వు అన్ని రకాలుగా తెలివైన వాడివయ్యా. అంచేత ఈ మానవులు ఈ కలియుగంలో ఉన్న మానవులు ఎంతసేపు దేహాభిమానంతోటుంటారు, ధనాభిమానంతోటుంటారు, రూపాభిమానంతోటుంటారు. అంతకు తప్పించి వీళ్ళకి ఆహ్, ఆహ్, భగవంతుడు ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు ఇదంతాను. అంచేత మనం భగవంతుడిని పట్టుకుంటే మంచి దారి దొరికినట్లుగా మనకి లెక్క. అంతేనే గాని, ఇలా ఈ దేహాభిమానం, ధనాభిమానం, రూపాభిమానాలతోటి కాలం గడిపేసుకుంటే, తర్వాత మనం అప్పుడు భగవంతుడిని పట్టుకుందామన్నా పట్టుకోలేము. ఎంచేత శరీరం లొంగిపోతుంది. లొంగిపోయి దాంట్లో శక్తి లేక పరాయి వాళ్ళ మీద ఆధారపడి మన జీవితం అంతాను నానా బాధలు పడుతుంటాం. ఆ బాధల్లో పడి కొట్టుకుంటూ ఉంటాం తప్పించి, ఇంకా దేవుడు గొడవ ఉండదు మనకప్పుడు మనసుకి. అందుకని ఈ అజ్ఞానంలో పడి కొట్టుకోకుండా, ఈశ్వరుని లీలా విశేషాలు తెలిసేటట్లుగా నువ్వు చెప్పవయ్యా. చెప్తే వాళ్ళు ఈ మానవులున్నారే, వాళ్ళు పాపం మంచిగా మారి, వాళ్ళ మనస్సులు మంచిగా మారి, వాళ్ళు కాస్త భగవంతుడిని తెలుసుకుని మంచి దారిలో నడుస్తారయ్యా. అంచేత నువ్వు ఆహ్, ఆ విష్ణు కథలన్నీ నువ్వు చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పు అని చెప్పారనమాట. చెప్పి ఇంకా చెప్తున్నారు. ఎవరైతే తనకు కులధర్మాలను వదిలిపెట్టి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ధర్మం ఇచ్చాడు భగవంతుడు. ఆ కులధర్మాన్ని గనక వా ఆచరించారనుకో వాళ్ళకి తిండికి, బట్టకి లోటుండదు. వాళ్ళు ఆ కులధర్మాలని పాటిస్తూ చేస్తూ ఉండాలి. మనం అన్ని కులాల వాళ్ళ మీద ఆధారపడే బతుకుతున్నాం. ఎంచేతంటే ఇప్పుడు కంసాలున్నారనుకోండి, ఆయన మనకి చక్కగా ఒక మంగళసూత్రం కావాలి పెళ్ళికి పెళ్లి చేసుకుంటాం పిల్లలకి పెళ్లి చేస్తే మంగళసూత్రం కావాలంటే ఆ కంసాలు చేసివ్వాలి మనకి. చేస్తేనే మనకి అవి మనకి అప్పుడు ఉపయోగం. అలాగే నూలు, నూలు దారం కావాలి. ఆ దారం కావాలంటే సా ఆ కులం వాళ్ళు మళ్ళీను వాళ్ళొక వేరే కులం ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ వృత్తిని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ వృత్తి చేసుకుంటూ వాళ్ళు బతికేస్తూ ఉంటారు. ఆ దారాలు తీసి అమ్ముతారు. ఆ దారాలకి చక్కగా పసుపు రాసి వాటిని పేని ఒక తాడు కింద దానికి మంగళసూత్రాలు వేసి పెళ్లి కొడుకు చేత ఆ పెళ్లి కూతురికి కట్టిస్తారు. అలాగా ఓ మధుపర్కాలు కావాలి. పెళ్లి అనేసరికి మధుపర్కాలంటారు. అంటే అప్పుడు ఆ శుభ సమయంలో పెళ్లి కూతురికి, పెళ్లి కొడుక్కి కూడా మధుపర్కాలంటూ ఆ బట్టలు కడతారు చక్కగాను. వాళ్ళు ప్రత్యేకించి ఎక్కడున్నా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు స్పెషల్‌గా కట్టుకుంటారు ఆ బట్టలను గూడాను. అంతేనే గాని అందరిలాగా కట్టుకోరు. అంచేత ఆహ్, అలాగా పెద్దవాళ్ళు అలా కొన్ని చక్కటి ఆచారాలన్నీ ఏర్పాటు చేశారు మనకి సంఘంలోను. అలా ఆ కులధర్మాల్ని పాటిస్తున్నారనుకోండి, వాళ్ళు బట్టలు నేసిస్తారు. మనం ఆ టైంకి వాళ్ళ దగ్గర డబ్బులిచ్చి తెచ్చుకొని, చక్కగా పెళ్లి కూతురికి, పెళ్లి కొడుక్కి ధరింపజేస్తాం. ఇలా ఈ ఆచారాలన్నీ మనం ఇప్పుడు వదిలేసాం. వదిలేసి నేను ఆ పని చేయగలను, ఈ పని చేయగలను అని చెప్పి మనం చేయవలసిన పనులు వదిలేసి, ఎదుటి వాళ్ళ పనులు పట్టుకుని, ఎదుటి వాళ్ళ పనులని నెమ్మదిగా నేర్చుకుంటున్నాం. చేయగలిగినంత చేసుకుంటున్నాం. అలా నడుస్తోంది ప్రస్తుత సంఘం. కులధర్మాలని వదిలిపెట్టేస్తున్నారు. వదిలిపెట్టేసి గోవింద పాదారవిందాలని ఆహ్, వదిలిపెట్టేసిన ఇలాగా వాళ్ళ కులధర్మాలు గోవిందుడి యొక్క పాదాలు పట్టుకుంటే పర్వాలేదు. ఆ భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోవాలి. పట్టుకొని ఆహ్, ఎంతో శ్రద్ధతోటి సేవిస్తూ ఉండాలి. శ్రద్ధతోటి సేవిస్తూ కృతార్థుడు కాకుండానే వాడు చచ్చిపోయాడనుకోండి. అంటే వాడు భగవత్ సేవలో ఇంకా పండలేదు. పూర్తిగా కాలేదు వాడు భగవత్ సేవ. చేయ నే పూర్తిగా నేర్చుకోకుండా మానసికంగా పూర్తిగా ఆ భగవంతుడిలోకి లీనమయ్యేటట్లుగా
ప్రవర్తించకుండా మధ్యలోనే మృత్యు వచ్చి చచ్చిపోయాడనుకోండి, చచ్చిపోయిన అట్టివాడికి నష్టమేం ఉండదుట. నష్టం లేకుండా అతడు ఆ జన్మలో కాకపోతే తర్వాత జన్మలో మళ్ళీ ఇంకో జన్మెత్తుతాడు. చేతంటే ఈ జీవుడు ఎక్కడికి పోడు. ఈ జీవుడు ఈ శరీరాన్నే వదిలేస్తాడు. పాత బట్టను మనం ఎలా వదిలేస్తామో అంత తేలిగ్గా ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ వాడు చేసుకున్న కర్మ శరీరం వస్తుంది మళ్ళీను వాడికి. వాడు ఏమో ఏం కర్మలు చేశాడు, ఆ ఆ కర్మలు చేసిన కర్మల్ని మళ్ళీ అనుభవిస్తూ ఉండాలి. ఆ అనుభవించే శరీరం అది మంచి కర్మలు చేస్తే మంచి శరీరం, ఆరోగ్యకరమైన శరీరం వస్తుంది. లేదు వాడు ఎప్పుడు చెడుగానే ప్రవర్తించాడు అనుకోండి, చెడు కర్మలే చేస్తే వాడికి కొంచెం అనారోగ్య శరీరం, లేకపోతే అందవిహీనంగా ఉండే శరీరం, లేదంటే చాలా అసలు డబ్బుకి ఇబ్బంది పడే కుటుంబాల్లో పుట్టడం, ఇలాంటి బాధలన్నీ పెడతాడు భగవంతుడు. అంచేత అలా కాకుండా మరుజన్మలో అయినా తన సేవకు ఫలితాన్ని పొందుతాడు. ఇలాగా భగవంతుడిని కొంతవరకు పట్టుకుని పూర్తి కాకుండానే చచ్చిపోయిన వాడు మళ్ళీ తర్వాత జన్మలో మళ్ళీ వాడికి మనస్సుకి అది గుర్తుంటుందిట. గుర్తుండి మళ్ళీ మరి జన్మలో కూడా వాడు ఒక భక్తుడిగా అయ్యి భగవత్ సేవ చేసుకుంటూ ఫలాన్ని పొందుతాడట. ఫలితాన్ని పొందగలుగుతాడు. అలా కాకుండా విష్ణు సేవా విధూరుడైన వాడు ఇలా అలా కాకుండా విష్ణు సేవ చేయిస్తూ ఉండడు వాడు. అసలు విష్ణు అనేది భగవద్భక్తే లేదు వాడికి. ఎంతసేపు ఈ కామ్యకర్మలతోటి కోరికల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. జీవితాన్ని అలా గడిపేసి చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడైతే వాడికేమీ ఇది ఉండదు. విష్ణు సేవకి దూరంగా ఉన్నవాడైతే ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించినా వాడి కులధర్మం ఏదో వాడు చేసుకుంటూ ఉన్నా కానీ వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు. అంచేత ఏం చెప్తున్నారంటే వాడి కులధర్మాన్ని ఆచరించాలి. అంతేకాకుండా ఈ భగవద్భక్తి కూడా ముందు ముఖ్యం. ఆ భగవద్భక్తి అంటే మానవుడికే ఆ భగవద్భక్తి చేయగలిగిన శక్తి కూడా ఉంటుంది. మనస్సు కూడా ఉంటుంది. అంచేత ఆ భగవద్భక్తి చేసుకున్నాడనుకోండి వాడు ఉత్తమ జన్మలకి ఎడుతూ ఉంటాడు అలా. పోనీ ఈ జన్మలో కాకపోతే తర్వాత జన్మలో. ఆ తర్వాత జన్మలో కూడా కొంత చేసుకుంటాడు. ఇంకా పరిపూర్ణుడు కాలేదనుకోండి ఇంకో జన్మ ఎత్తుతాడు. ఎత్తి అలాగా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టే ఎత్తి భగవంతుడి దగ్గరికి మనం ఓ గుడికెడితే మెట్లున్నాయనుకోండి ఒక్కొక్క మెట్టే నెమ్మదిగా ఎక్కాలి. మరి ఆయాసం వచ్చినప్పుడు నెమ్మదిగా కూర్చుంటూ అలా ఎక్కితే ఆఖరికి మనం ఆ దైవ సన్నిధానానికి చేరగలుగుతాం. అలాగే మనం ఇప్పుడు కూడా ఈ మానవ జన్మ ఎత్తినందుకు అలాగా భగవంతుని గురించి ఆలోచిస్తూ ఓ పూజ, ఓ నామజపం, ఓ భక్తి ఇలా అలవరుచుకున్నాం అనుకోండి మనం ఒక్కొక్క మెట్టే ఎక్కినట్టు అన్నమాట. మనకు ఓపుకున్నప్పుడు 10 మెట్లు గబగబా ఎక్కుతాం. ఈ లోపల ఆయాసం వస్తుంది. ఓ మెట్టు మీద కూర్చుంటాం. మళ్ళీ కాసేపు మంచినీళ్ళు తాగుతాం గుక్కెడు. మళ్ళీ ఓ 10 మెట్లో, 5 మెట్లో మన ఓపికని బట్టి ఎక్కుతూ ఉంటాం. అలా ఎక్కగా ఎక్కగా భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాం. అంతే. మన ఈ ఈ జీవితం కూడా అంతే. అదే చెప్తున్నారు. ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడించేత భగవద్భక్తి లేకపోతేను. భగవద్భక్తి లేకుండా ఉన్నాడనుకోండి వాడల్లాగా ఉత్తినే ఈ జన్మల చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడంతే. అందుకు తప్పించి వాడు భగవంతుని మాత్రం చేరలేడు అని చెప్తున్నారు. అందుకని ఏంటి భగవద్భక్తిని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మన జన్మకి సార్థకత. అలా నేర్చుకోని వాడికి సార్థకత లేదు. అందువల్ల తెలిసినవాడు శ్రీహరి చరణ సేవా పరాయణుడు కావటానికి ప్రయత్నం చేయటం మంచిది. అంచేత ఇలాగ కొంచెమైనా వాడికి జ్ఞానం అబ్బితే ఆ జ్ఞానం వల్ల శ్రీహరి యొక్క ఆ, ఆ, సేవల్ని చేసుకుంటూ ఉంటే ఆ ప్రయత్నం చేయడం మంచిది అని చెప్తున్నారు. కాలానుసారంగా కష్టసుఖాలు సంప్రాప్తమైన మనకి మనం చేసుకున్న మన ప్రాప్తాన్ని బట్టి మన కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. ఎలాగా ఎలా తెల్లవారి ఎలా మళ్ళీ చీకటి పడి మళ్ళీ తెల్లవారి మళ్ళీ చీకటి పడి ఎలా అయితే నడుస్తూ ఉంటాయో అలాగే రోజులు నడిచినట్లుగానే మన కష్ట సుఖాలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అంతే అండి. సుఖమే వచ్చిందని ఇది ఆగిపోదు, కష్టమే వచ్చిందని అది కూడా ఆగిపోదు. అలా నడుస్తూ ఉంటాయి రోజులు. అలా సంప్రాప్తమైనట్లు శ్రీహరి సేవను విడిచిపెట్టడం తగిన పని కాదు.
ఈ కష్టాలు వచ్చాయని చెప్పి ఆ శ్రీహరి సేవను మాత్రం వదిలేయకూడదు. సుఖాలు వచ్చాయని ఆ సుఖంలో పడిపోయి, ఆనందంలో పడిపోయి వదలకూడదు. కష్టం వచ్చిందని వదలకూడదు, సుఖం వచ్చిందని వదలకూడదు. శ్రీహరి సేవ మాత్రం చేసుకుంటూ ఉండాలి. ఆ శ్రీహరి దయ వల్ల ఈ సుఖం వచ్చింది. మన కర్మ వల్ల ఈ కష్టం వచ్చింది అని మాత్రమే ఆలోచించాలి. మనం ఏనాడు కర్మలు చేసుకున్నాం. చెడ్డ కర్మలు చేయడం వల్ల కష్టం వచ్చింది. మనం ఇప్పుడు భగవంతుడిని పట్టుకున్నాం. అంచేత భగవంతుడు మనకి సుఖాలనిస్తున్నాడు అని మాత్రమే ఆలోచించుకోవాలి. ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావరలోక పర్యంతం పరిభ్రమిస్తున్న మానవులకు పొందశక్యంగాని ఆనందం ఏ ఏదైతే కలదో అది తప్పకుండా సిద్ధిస్తుంది. లేదంటే ఈ చక్రంలో పడి అలా తిరుగుతూ ఉంటాం. ఆ జన్మలు ఎత్తుతూ, పోతూ, ఎత్తుతూ, చస్తూ, ఎత్తుతూ, చస్తూ ఇలా తిరుగుతూ ఉంటాం. అంచేత అలాగ పరిభ్రమించకుండా ఈ మానవులు పొందశక్యంగాని ఆనందం ఏదైతే ఉందో, మనం ఇప్పుడు ఈ ఈ కడుపు నిండా అన్నం తిన్నాం. ఆనందం కలుగుతుంది. కానీ ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది? అది ఇంకో 2 గంటలు, 3 గంటలయితే ఆ తిన్నది అరిగిపోతుంది. మళ్ళీ రాత్రికి మళ్ళీ కావాలి ఆహారం. ఆహారం మళ్ళీ దొరికితేనే కానీ మనకు ఆనందం ఉండదు. అంచేత అలాగా ఈ ఈ చిన్న చిన్న ఆనందాలు కాకుండా భగవంతుడిని మన మనసులో పెట్టుకుని మనం పొందే ఆనందం ఉందే అది గొప్ప ఆనందం. అలాంటి ఆనందం ఆహ్, మనం పొందాలంటే ఆ శ్రీహరి యొక్క నామజపం, భక్తి ఇవన్నీ అలవరుచుకోవాలి. శ్రీహరి సేవాపరాయణుడైన వాడు నీచ జన్మం పొందినప్పటికీ సంసార బంధాల్లో చిక్కుకోడు. ఇంకా ఈ శ్రీహరి సేవలో ఎవడైతే మునిగిపోయి ఉన్నాడో వాడు నీచ జన్మలో ఎత్తి ఉన్నప్పటికీ వాడికి అంటే వాడికి ధనం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఏమీ ఉండవు. అయినా సరే వాడు నీచ జన్మమే ఎత్తినాడు. అయ్యో! ఇంత నీచ జన్మలో ఉన్నాను అని బాధపడుతూ కూర్చోకుండా శ్రీహరి సేవ మనసుకు పట్టించుకుని చేస్తూ ఉంటే వాడు ఈ సంసార బంధాల్లో చిక్కుకోట. సంసార బంధాల్లో చిక్కుకుని బాధలు పడుతూ ఉండడు. ఇంకా కిందకి దిగిపోయి ఇంకా నీచ జన్మలెత్తడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తిరస పరవశుడై హరిచరణ స్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు. వాడికి ఆ పూర్వజన్మ సంస్కారం ఉంటుంది. అలా హరిని పట్టుకోవడం వల్ల. ఆ సంస్కారం వల్ల వాడేం చేస్తాడంటే ఈ హరిభక్తిని వదలడు. వాడికి కష్టం వచ్చినా వదలడు, సుఖం వచ్చినా వదలడు. వదలకుండా ఆ భక్తిలోనే కొనసాగుతూ పరవశుడైపో అవుతూ హరిచరణ స్మరణం చేసుకుంటూ ఆ హరిని విడిచిపెట్టకుండా అలాగా చక్కగా అందులో అదే ఆనందం అనుకుంటాడు వాడు. అదే పొందవలసింది గనక అందరికీ మానవులకు పొందవలసిన స్థితి అదే కనుక వాడు ఆ ఆనందంలోనే వాడి జీవితాన్ని గడుపుకుంటాడు. ఈ విశ్వమంతా విష్ణుమయం. వాడప్పుడు అర్థం చేసుకుంటాడు. ఈ ఈ ఈ జగత్తంతా కూడా విష్ణువు నడిపిస్తున్నాడు. విష్ణుడు పుట్టించాడు. విష్ణువే పెంచుతున్నాడు. విష్ణువే ఆయన మళ్ళీ లయం చేసేస్తూ ఉంటాడు అని చెప్పి ఇదంతా ఈ లోకం అంతా ఈ విశ్వం అంతా కూడా విష్ణుమయం అని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటే అన్యమైనది ఏదీ లేదు. ఈ విశాల ఈ ప్రపంచం ఉందే ఈ ప్రపంచంలో విష్ణు ఒక్కడే మనం తెలుసుకోగలిగిన వాడు, తెలియబడగలిగిన వాడును. అంతేనే కానీ ఇంకా వేరే ఏం లేదు అని తెలుసుకుంటాడు. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి సంహారాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరమేశ్వరుడు సంకల్పిస్తాడు. సంకల్పించి ఈ పిల్లలు సముద్రపు ఒడ్డున ఇల్లు కట్టి ఆట ఆడుకుంటున్నట్లుగా ఆ భగవంతుడు కూడా సంకల్పించుకుంటాడు. ఇప్పుడు మనం కొన్ని లోకాల్ని సృష్టిద్దాం. సృష్టించి ఆ సృష్టించిన లోకాల్ని కొంతకాలం పెంచుదాం. పెంచిన తర్వాత ఎప్పుడు మనకి ఇంక విసుగు అనిపిస్తే అప్పుడు మళ్ళీ లయం చేసేద్దాం అని చెప్పి ఊహిస్తూ ఉంటాడు ఆ భగవంతుడు. అలాగా ఆ పరమేశ్వరుడి సంకల్పం చేత ఈ ప్రపంచం సృష్టింపబడింది. స్థితి చేయబడింది. అంటే ఉంచబడింది అక్కడ. మళ్ళీ సంహారం కూడా చేయబడుతుంది. అని చెప్పి వాడు ఆలోచిస్తాడు. ఓ వ్యా ఓ వ్యాస మహర్షి నీవు సర్వజ్ఞుడివి. నారదుల వారే చెప్తున్నారు ఇంకా ఇవన్నీను. ఓ వ్యాస మహర్షి నువ్వు సర్వజ్ఞుడివి, నీకు సర్వం తెలుసు నాయనా
నీకు తెలియని విషయం అంటూ ఏముంది చెప్పు? నీకు తెలియంది ఏముంది? నీవే ఒక చోట ఒక విషయాన్ని చెప్పి ఉన్నావు. నువ్వింత క్రితం నాకో విషయం చెప్పావయ్యా ఓ వ్యాస మహర్షి. ఈ విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్మించావన్న మాట గుర్తు చేసుకో. నువ్వు ఈ హ్మ్. ఈ విశ్వకల్యాణం, ఈ ఈ ప్రపంచం యొక్క సుఖం కోసం, ఈ ప్రపంచంలో ఉన్న జీవుల్ని సుఖపెట్టడం కోసానని, వీళ్ళకి ఆనందాన్ని కలిగించడం కోసానని నువ్వు హ్మ్. ఆహ్, ఇలాగ విష్ణువు యొక్క అంశతోటి మానవుడిగా పుట్టాను అని చెప్పావు నువ్వు ఓసారి నాకు. అంచేత అది గుర్తు చేసుకో. అధ్యయనానికి, ఔదార్యానికి, అనుష్ఠానానికి, తపస్సుకి, ధైర్యానికి, సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించడమే. ఇవన్నీ మనకేం కావాలని కోరుకుంటూ ఉంటాం ఎంతసేపును? ఆహ్, మానవుడికి జ్ఞానం కావాలి. అంటే భగవద్జ్ఞానం కావాలి. అధ్యయనానికి మనం చదవడానికి తగిన పురాణాలు అవి ఉండాలి. ఔదార్యానికి చక్కగా ఎవరికైనా బాధపడే వాళ్ళుంటే వాళ్ళకి ఏమిస్తే మనం బాధ తీరుతుందో అలా ఇవ్వగలిగిన ఔదార్యం ఉండాలి. అనుష్ఠానానికి ఈ పుస్త ఈ పుస్తకం చదివితే మనకి మన మనస్సు తేలికగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది అని చెప్పి అలా దాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళకి చెప్పడం. మనం దాన్ని ఆహ్, ఎలా చేస్తే బావుంటుందో అలా అందులో చెప్పిన విషయాలన్నీ అనుసరించి చెయ్యడం. తర్వాత తపస్సు చేయడం. ధైర్యానికి ధైర్యంగా ఉండడం. సంపదలకి సంపదలన్నీ ఆహ్, దానివల్లే చేకూరుతాయి. మనస్సు ఎప్పుడైతే ధైర్యాన్ని, ఆనందాన్ని పొందిందో అప్పుడు అదే సంపదలు. ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముని స్తుతించడం. ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే మనం పుణ్యాన్నిచ్చే ఆ భగవంతుడు, ఆ హరిని ఎంతసేపు పురుషోత్తముణ్ణి స్తుతి చేస్తూ ఉండాలి. ఆయన నామాలు చదువుకోవాలి, ఆయన కథలు వినాలి, ఆయన కథల్ని అందరికీ చెప్పుకుంటూ ఉండాలి. ఇలాగా మంచి జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే మనం ఆనందంగా ఉండగలుగుతాము. ఈ విషయాలన్నీ కూడా ఓ వ్యాస మహర్షి నువ్వు మనుషులకి అర్థమయ్యేటట్లుగా ఈ కలిలో పుట్టి పెరుగుతున్న ఈ మానవులందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పవయ్యా అని చెప్తున్నారు నారద మహర్షి వ్యాసుల వారితోటి. అప్పుడు మళ్ళీ నారదుడు ఏం చెప్తున్నాడంటే, నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను నీకు విను. నా నా పూర్వజన్మలో నేను ఎలాగా ఉండేవాడినో చెప్తాను వినని చెప్పి ఆయన వృత్తాంతాన్ని చెప్తున్నారట. మహానుభావ, నేను గడచిన కల్పంలో గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. నారదుల వారు చెప్తున్నారు. ఏమయ్యా! నేను గడచిన జన్మలో నా జన్మ ఇంత క్రితం అయిపోయింది. ఆ జన్మ నాకు తెలుసు. నాకు గుర్తుంది. నేను చెప్తాను విను. ఆ జన్మలో నేను ఒక దాసీపుత్రుడిని. ఒక దాసి మా అమ్మ. ఆవిడ అందరికీ సేవలు చేస్తూ ఉండేది. సేవలు చేసి వారిచ్చిన డబ్బుతోటి నన్ను పోషిస్తూ, తను కూడా పోషణ పొందుతూ ఉండేది. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇళ్లలో పనిచేస్తూ ఉండేది. వేదాలను చదువుకుంటూ ఉన్నవాళ్ళు ఉంటారే, నేర్చుకుంటూ ఉన్నవాళ్ళు, చదువుకుంటూ ఉన్నవాళ్ళు, ఆ వేదాలను అందరికీ నేర్పేవాళ్ళు. అలాంటి వేదవేత్తల ఇళ్లల్లో పని మనిషిగా ఉండేది పనులు చేసుకుంటూను. నేను ఆ పెద్దల ఆనతి శిరసావహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాడిని. ఇంక నేనేం చేసేవాడినంటే నేను చిన్న పిల్లాడినప్పుడు. అంచేత ఆ పెద్దవాళ్ళు ఏమేం చెప్తారో వాటిని నేను తప్పకుండా ఒప్పుకునేవాడిని. వాళ్ళు చెప్పిన మాటలని. ఒప్పుకుని వాళ్ళేం చేయమంటే అవన్నీ చక్కగా వాళ్ళకి చేసి పెడుతూ ఉండేవాడిని. అలా సేవలు చేసేవాడిని. చాతుర్మాస్యాలలో వానాకాలం 4 నెలలు ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొని ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాడిని. ఇంక వానాకాలం వస్తుంది. ఆ వానాకాలంలో అది 4 నెలలు వానలు పడతాయి. ఆ 4 నెలలు కూడా వాళ్ళు ఒకే చోట ఉంటారు ఆ మహానుభావులు. వాళ్ళు హ్మ్. అక్కడ నివాసం ఏర్పరచుకుని వాళ్ళుంటే, వాళ్ళ దగ్గరే నేను ఉంటూ ఉండేవాడిని. ఉంటూ వాళ్ళకి సపర్యలు చేసి పెట్టేవాడిని. వాళ్ళు ఏం చెప్తే అవి. ఆ పువ్వులు కోసుకురా, లేపోతే
ఆ నీళ్లు తోడి తీసుకొచ్చి ఇక్కడ కళ్ళాపు జల్లి అవన్నీ చెయ్యి. లేదు మేము కాళ్ళు కడుక్కుందుకు అక్కడ నీళ్లు పెట్టు. ఏది చెప్తే అది. ఆ పెద్దవాళ్ళు, ఆ వేదవేత్తలు ఏం చెప్తే ఆ పనులన్నీ నేను చేస్తూ ఉండేవాడిని. అది నేను చిన్న పిల్లాడప్పుడు చేసిన పని. అని చెప్పి ప్రారంభించి చెప్తున్నారు. తర్వాత కథ తర్వాత చెప్తానమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.